Good morning. Myself Sivaya, Diamond Director of Vestage from Vengadagiri. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అంటే జనాల్లో ఒక చెడ్డ అభిప్రాయం. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక చెడ్డ అభిప్రాయం. 120 సంవత్సరాల చరిత్ర గల ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈరోజు మన ఇండియాని ఏలుతుంది. అంటే వాట్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్? డైరెక్ట్ సెల్లింగ్ అంటే అవగాహన లేక ఈరోజు ఎంతోమంది దీన్ని అంటే భ్రష్టు పట్టించేస్తున్నారు. వేల లక్షల కంపెనీలు వచ్చి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద రకరకాల స్కాములు, స్కీములు, డబ్బులు కట్టించేటివి, మనీ సర్క్యులేషన్ ఉండేటివి ఇవన్నీ వచ్చి ఈరోజు ఒక మంచి వ్యవస్థని ఇక్కడ ఈ సమాజంని పాడు చేసేస్తూ ఉన్నాయి. అలా ఈరోజు ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి మంచి లీగల్గా అన్నీ ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి సెప్టెంబర్ 9, 2016లో రామ్ విలాస్ పాస్ అధ్యక్షతన మనకి గైడ్లైన్స్ ఇచ్చారు. ఎలా ఉండాలో దీనికి రూల్స్ అనేసి మనకి గైడ్లైన్స్ ఇచ్చి ఈ డైరెక్ట్ సెల్లింగ్ని 2016లోని మనం గవర్నమెంటు లీగలైజ్డ్ చేసి మనకి గైడ్లైన్స్ ఇచ్చింది. అలా ఈ గైడ్లైన్స్ని ప్రతి ఒక్కరు పాటించాలంటే ఇదే ఉందని చెప్పి రకరకాల కంపెనీలు, వేల లక్షల కంపెనీలు, లెఫ్ట్ రైట్ బైనరీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వచ్చేసి ఇంకా దీన్ని ఎక్కువ స్కాములు ఎక్కువైపోయినాయి. అలా ఈ స్కాముల్ని అధిగమించాలంటే ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంటు మనకి సెప్టెంబరు 18న ఇక్కడ వచ్చి 2021లో మళ్ళీ మనకి దీని మీద ఒక గెజెట్ తయారు చేసింది. అంటే ఇది ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఈ మోసాలను అరికట్టాలంటే మనం ఖచ్చితంగా ఒక గెజెట్ అనేది అవసరం అని చెప్పి ఆ గెజెట్ని కూడా మనకి గవర్నమెంటు బిల్లు పాస్ చేసింది. అలా ఇంకా కూడా అంటే గవర్నమెంటే మనకి ఆమోదం ఇచ్చేసిందని చెప్పి విచ్చలవిడిగా కొన్ని కంపెనీలు వచ్చి ఇంకా ఈ లెఫ్ట్ రైట్ బైనరీ 5,000 కట్టేది, 10,000 కట్టేది, ఇలా స్కీములు, మనీ సర్క్యులేషన్స్ ఎక్కువైపోయాయి. మళ్ళీ దీని మీద కూడా మళ్ళీ మనకి జూన్ 21న 2023లో ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక గెజెట్ అనేది గవర్నమెంటు తయారు చేసింది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఏదైతే మనకి రెగ్యులర్గా నీడ్స్ ఏదైతే అవసరాలు మనకి ఉపయోగపడే ప్రోడక్ట్ని ఎవరైతే తీసుకుంటారో దాని ద్వారానే డైరెక్ట్ సెల్లింగు జరగాలనే ఉద్దేశంతో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని చెప్పి మళ్ళీ కూడా మనకి పూర్తిగా ఇంకా గెజెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కటి ఇంత గవర్నమెంట్ ఎందుకు చేస్తుందంటే దీంట్లో ఫ్యూచర్ ఉంది. రాబోయే యువతకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావచ్చు. ఎంతోమంది లేడీస్కి ఇదొక ఇంటి దగ్గరే ఉంటూ పార్ట్ టైమ్గా మొబైల్ని ఉపయోగించుకొని దీంట్లో సక్సెస్ అవ్వచ్చు. అలా ప్రతి ఒక్కరికి అవకాశం అనేది వెస్టేజ్ అనేది అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ అనే కాదు, నేను వెస్టేజ్లో జాయిన్ కాదు, అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, ఆ ఇండస్ట్రీ గురించి తెలుసుకోమని చెప్తున్నాం. ఈ ఇండస్ట్రీలో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదగాలనే కసి పట్టుదల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సెక్టార్లో వాళ్ళ జీవితాన్ని మార్చుకునేదానికి ఒక మంచి అవకాశం. ఈరోజు మనము గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ అయితే చేస్తున్నాం. 10వ తేదీ కల్లా జీతాలు అయిపోతూ ఉన్నాయి. సాలీసాలని జీతాలతో క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు అలా మనం కట్టుకుంటూ లోన్లు పెట్టుకుంటూ జీవితాన్ని కాంప్రమైజ్ లైఫ్ అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతున్నాం. అలా కాకుండా ఒక మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలా, ఒక మంచి కారు కొనుక్కోవాలా, మంచి హౌస్ కట్టుకోవాలా, ఎవ్రీ ఇయర్ ఫారెన్ టూర్కి వెళ్ళాలా, నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలా, నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇవ్వాలా. ఈరోజు మనం చేసే జాబుల్లో అది గవర్నమెంటా ప్రైవేటా ఒకసారి చెక్ చేసుకోండి. నెలకి మన ఫ్యామిలీ కోసం ఎంత మనము ఎత్తి పెడుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అక్కడ చూసుకుంటే ఏమి మిగలడం లేదు, అప్పులు తప్పితే ఏమనేది మిగలడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మన ఫ్యామిలీస్కి మనం ఏం భరోసా ఇస్తున్నాం, ఏం సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ బంగారు భవిష్యత్తుకి, వాళ్ళ జీవితానికి ఏం మనం మిగలబెడుతున్నాం అనేది ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క జాబ్ హోల్డరు ఏమీ అంటే చెప్పేదానికి ఏమీ దొరకడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మనం లైఫ్ని లీడ్ చేస్తున్నాం. అలా ప్రతి ఒక్కరికి ఇక్కడ షాప్ని చేంజ్ చేసుకోవడం వల్ల మనం వాడుకునే ట్రెడిషనల్ మార్కెట్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్లో డైరెక్ట్గా కంపెనీ టు కస్టమర్ వాడుకోమంటున్నామే కానీ మన వస్తువులు ఇక్కడ డబ్బులు కట్టించేది స్కీమ్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసే ఒక ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ, మన బిడ్డలకు ఒక 3 తరాల భవిష్యత్తుని క్రియేట్ చేసుకునేదానికి ఇక్కడ ఒక మంచి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నది ఇక్కడ మనం ఎవరికైతే జీవితంలో ఎదగాలనే కసి పడుదల ఎవరికైతే ఉంటుందో అంటే బర్నింగ్ డిజైర్
అది నేను ఇన్ని చెప్పినా కానీ మోటివేషన్ అనేది ఎవరు చెప్పే సరే అది 1 డే ఉంటుంది, 3 డేస్ ఉంటుంది, 4 డేస్ ఉంటుంది, 5 డేస్ ఉంటుంది. మోటివేషన్ అనేది అవతల వాళ్ళు ఇస్తే అది మనకి కొద్ది రోజులే ఉంటుంది. ఎప్పుడైతే నీలో నీకు మోటివేషన్ కలుగుతుందో, నా ఫ్యామిలీకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలా, నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇవ్వాలా, నా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలా అని, నా బిడ్డలకి 3 తరాల వరకు ఇక్కడ ఇన్కమ్ వచ్చేదానికి ఒక అవకాశం ఉందని ఎప్పుడైతే నువ్వు నీ మనసులో కలుగుతుందో, బర్నింగ్ డిజైర్ ఎప్పుడైతే ఏర్పడుతుందో, అప్పుడే 100% నువ్వు దీంట్లో మనసు పెట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింపుల్ కాన్సెప్ట్లో మనం అసలు వర్క్ ఇక్కడ ఏదైతే మనం జాబ్కి వెళ్తున్నామో జాబ్ చూసుకుంటూనే మన ఇంటికి మనం కావాల్సినట్టు షాప్ని చేంజ్ చేసుకొని 4 నెలలు మనకు తెలిసిన వ్యక్తులతో ఒక 6 మందిని ప్రమోట్ చేసుకుంటూ అదా డూప్లికేషన్ జరగడం వల్ల 120 డేస్ ప్లాన్లో సింపుల్గా మనం 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇదేమైనా కష్టమైన పని? మన ఇంటికి మనం కొనుక్కుండా ఉన్నాం, వాడుకోకుండా ఉన్న వస్తువులు ప్రతి నెల రెగ్యులర్గా ఎక్కడో దగ్గర కొంటానే ఉన్నాం, వాడుతూనే ఉన్నాం. ఏమన్నా ఇప్పుడు దాకా మన అకౌంట్లో ఒక సింగిల్ రూపాయి అయిన ఎవరైనా అకౌంట్లో వేసారా? తరతరాలుగా తాతోళ్ళు నాన్నోళ్ళు మనము వాడుతూ ఉన్నాము. వాడిన దానికి ఎవరన్నా సింగిల్ రూపాయి అన్న మన అకౌంట్లో ఎవరైనా వేస్తున్నారా? ఇలా అలాంటప్పుడు ఎందుకు మార్చుకోకూడదు? మన ఆలోచన ఎప్పుడైతే మార్చుకుంటామో, ఆలోచన విధానాలు మారకపోతే ఎప్పుడు సర్కిల్ లాగా మనం ఉదయం నిద్రలేసినామా, తిన్నామా, జాబ్కి వెళ్ళామా, వచ్చినామా, మళ్ళీ రొటీన్గా చేస్తూ పోతుంటే సంవత్సరాల తరబడి చేసిన మనం ఎప్పటికీ లక్షాధికారి కారులేము, మన నార్మల్ జీవితాన్ని గడుపుతాము. ఈరోజు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఏం చేస్తున్నారు, సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ ద్వారా ఈరోజు కోట్లు సంపాదించుకునేదానికి 95% పీపుల్ కాంప్రమైజ్ లైఫ్ అనుభవిస్తూ జీవితాన్ని రాజీ చేసుకొని బతుకుతున్నాం. అలా కాకుండా 5% పీపుల్ ఈరోజు బిజినెస్ పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి సిస్టమ్ని క్రియేట్ చేసుకొని ఆ సిస్టమ్ ద్వారా ఈరోజు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాంటి అవకాశం మనకి భగవంతుడు వెస్టేజ్ అని ఒక డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనకి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని అదేదో స్కీము వాటి మాదిరిగానే ఫీల్ అయ్యి మనీ సర్క్యులేషన్, డబ్బులు కట్టించేటివి ఒక 20 yearsగా లీగల్గా నడుస్తున్న కంపెనీ ఎథిక్స్ విలువలతో మేనేజ్మెంట్ మనకి వెస్టేజ్ మన ఇండియన్ కంపెనీ ఇది. అలా దీంట్లో మనం రూపాయి పెట్టుబడి లేకుండా నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒక మంచి కారు కొనుక్కో, మంచి హౌస్ కట్టుకోవచ్చు, ఎవ్రీ ఇయర్ ఫారెన్ టూర్కి వెళ్ళొచ్చు. ఇవి పైసా పెట్టుబడి లేకుండా ఖర్చులో నుంచి, ఎక్స్పెన్స్లో నుంచి ఇన్కమ్ తీసుకునే ఒక మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మనకి దేవుడు ఇచ్చినాడు. అయితే మనం ఎంతసేపు మన ఆలోచనలు, మన కథలు వేరు. ఎందుకంటే ఏదో మనం పని చేసినామో, ఏదో ఒక బానిస జీవితానికి ఒక యంత్రంలాగా అలవాటు పడిపోయినాం. జాబ్ని కించపరచుకున్నాం. జాబ్ అవసరమే, ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి మనకి జాబ్ అనేది అవసరం. అయితే ఆ జాబ్లో ఈరోజు నేను ఒక 3 క్వశ్చన్లు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నాము. వీటికి ఆన్సర్ లేకపోతే ఖచ్చితంగా మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టేజ్లో మీరు చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈరోజు ప్రజెంట్ మనం చేస్తున్న జాబ్లో సెక్యూరిటీ ఉన్నదంటే మన ఫ్యామిలీకి 100% లేదు. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం జరిగితే మన ఫ్యామిలీకి నడు రోడ్లో వదిలేసి వెళ్తున్నాం. సెక్యూరిటీ అనేది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందంటే అది లేదు. ఏ నెలకు ఆ నెల సరిపోతుందే కానీ మనం ఏం లక్షల కోట్లు మిగిలిచ్చి మన ఫ్యామిలీకి, మన బిడ్డలకి ఇచ్చిపోయేదేం లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు గడుపుతాం. సెక్యూరిటీ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, టైం ఫ్రీడమ్ లేదు. ఉదయం దాన్ని లేసి ఒక యంత్రాలలాగా పరుగులు తీస్తున్నాం. ఖాళీ టైమే చిక్కడం. 1/2 hour ఎవరితో మాట్లాడదామంటే ఈ ప్లాన్ ఏమన్నా కానీ నాకు టైం లేదు, టైం చిక్కడం లేదు అని పోస్ట్ పోన్ చేస్తున్నారు. అవకాశం ఇస్తుంటే దేవుడు లక్ష్మీదేవి తలుపు తడుతుండే కానీ ఇది నాకు టైం లేదు. అలాంటి జీవితంలో ఈరోజు ప్రతి ఎంప్లాయీ, అది ప్రైవేటా గవర్నమెంటా, ప్రతి ఒక్కరు అలానే గడుపుతున్నారు. టైం ఫ్రీడమ్ లేదు, మనీ ఫ్రీడమ్ లేదు, సెక్యూరిటీ లేదు. ఇలాంటి లైఫ్ ఇంకెన్ని సంవత్సరాలు గడుపుతాం? ఎలా గడుపుతాం? ఇంతేనా జీవితం? మారదా జీవితం? మారాలనుకుంటే మన ఆలోచన విధానం, యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఆలోచన విధానం, మన వైఖరే మన ఎదుగుదలని, మన సక్సెస్ని కోరుతుంది. అలా కళలు కనండి, కళను సాకారం చేసుకోమడు అబ్దుల్ కలాం. కళ కనుకుంటే కళ ఎలా సాకారం అవుతుంది? 100% అవ్వదు. ఎందుకంటే థింక్ బిగ్, డ్రీమ్ బిగ్. గొప్పగా ఆలోచించాలా, గొప్పగా కలగలిగినప్పుడు నీ జీవితం గొప్పగా తయారవుతుంది. ఈ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమనగా, అంటే ప్రతి ఒక్కరూ వెస్టేజ్ అవకాశం వచ్చింది, దీన్ని ఈజీగా తీసుకొని రోజులు గడిపేస్తున్నాం. కానీ దీంట్లో సక్సెస్ అవుదాం, దీంట్లో ముందుకు వెళ్దాం అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. ఇది ఇప్పటికైనా మీరు మేల్కొని మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం, 3 తరాల ఇన్కమ్ కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే విధంగా, అంటే మీకోసం మీరు పని చేసుకోండి. ఇది అప్లైన్ కోసం, డౌన్లైన్ కోసం, ఒకరి కోసం చేసే బిజినెస్ కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం అలా దీన్ని ప్రతి ఒక్కరు చేసుకొని మంచి లైఫ్ని
లీడ్ చేసుకోవాలని కోరుకుంటూ, ప్రతిరోజు మనకి ఎవ్రీడే ఇక్కడ 5 o'clockకి జూమ్ లింక్ పెడుతున్నాను. ఈ లింక్లో ప్రతి ఒక్కరు ఒక 6 months గాన మీరు దీన్ని ఫాలో అయితే 5 గంటలకి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి ఇక్కడ మనకి మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్లో మనం ఏదైతే కోరుకుంటామో యూనివర్స్ ఇచ్చేదానికి రెడీగా ఉంటుంది. అలా వాళ్ళు ట్రైన్ చేస్తారు. అలా మనం మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒక 1/2 hour 1 hour మంచి క్లాస్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ పరంగా మనకి నాలెడ్జ్ ఇచ్చేదానికి డైలీ మనకి జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఈ జూమ్ మీటింగ్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో 100% 6 months తర్వాత 1 lakh+ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. అలా సక్సెస్ అవుతారని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు జూమ్ని ఎవ్రీడే జూమ్ మీటింగ్ని యూటిలైజ్ చేసుకోండి. 5 గంటలకు లేండి. లేచి ప్రతి ఒక్కరు మెడిటేషన్లో కూర్చోండి. ప్లస్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. 100% మీకు ఇక్కడ ఇది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.